ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21. శరీరమే తామని భావించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలాగా శరీర పరిమితులుగా ఎప్పుడూ లేరు. అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణము ఎలా సంభవిస్తుంది? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూశారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో నేను అల్లా వద్దకు వెళ్తున్నాను. వస్తే 3 రోజులలో వస్తాను. అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమికూడారు. ఆ ఊరి కరణము పంచాయతీ కూడా జరిపించాడు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కానీ మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తలను తన బడిలో ఉంచుకొని కూర్చున్నాడు. మరొక వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకొని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మదానగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశారు. విదేశీయులమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు. గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప ఇంకెవరూ మరణించాక తిరిగి దీవించలేదు అన్నాడు కలెక్టర్. గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణానైనా వచ్చి తగిన చర్య తీసుకుంటారని, ఈలాగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరములో నాడి శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతము. శ్యామ మాత్రము ఆయనను, దేవా ఎక్కడికెళ్ళావు, ఏం చేశావు అని అడిగారు. బాబా నవ్వి, అల్లా వద్దకెళ్ళాను. మొదట నేను తిరిగి రాదల్చలేదు, కానీ నువ్వు చేయవలసినదెంతో ఉంది. బెంగాలులో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. అతని పుణ్యఫలము, అవతార కార్యమో ఇంకా మిగిలే ఉన్నాయి. నీవవి తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేను అలాగే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలాగా తన నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సాధించిన సాయికి ఇది ఒక లెక్క. ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకడు. ఇంకొక విశేషము, ఆ రోజు రాత్రి 1 గంటకు శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంట్లో గోడకు తగిలించిన బాబా పటము అకస్మాత్తుగానో నిష్కారణంగానో చాలాసేపు బాగా ఊగింది. విలేపార్లేలోని బాధవరావు దీక్షిత్ తన భక్తునికి కలలో నాసిక్లోని ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామున పండరీపురంలో దాసగుణుకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఈ విషయం చెప్పటానికే వచ్చాను. నువ్వు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారే షిరిడీ నుంచి జాబు వచ్చింది. అతడు వెంటనే తన శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. ఆ రోజే ఉదయము లక్ష్మణమామ జోషికి కలలో కనిపించి, నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వటానికి రాడు, నువ్వు వచ్చి పూజా ఆరతి చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే వెళ్ళి సాయిదేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయిదేహానికి పూజా ఆరతి చేశాడు. బాబా చేతి వేళ్లు తెరిచి దక్షిణ అందులో పెట్టాడు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగిసిపోకుండా సులువుగా తెరుచుకున్నాయి, మళ్లీ మూస్తే మూసుకున్నాయి. దశమి నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పటం కూడా చాలా తేలికగా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్దిగా రక్తం వచ్చింది. బాబా సమాధి అయిన మరుసటి రాత్రి 12:30 గంటలకు శ్రీమతి ప్రధానుకు ఒక
బాబా సమాధి అయిన మరుసటి రోజు రాత్రి 12:30 గంటలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. ఆయన సమాధి చెందుతుంటే చూసి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది. అప్పుడు బాబా మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అన్నారు. మరుక్షణమే ఆయన శరీరము నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కంపించండి. మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని షిరిడీ పంపారు. వారందరికీ భోజనము, దక్షిణ, శాలువాలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిలో 3000 ఖర్చుతో 3000 మందికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టారు. తరువాత మాసికం రోజున దాసగును కూడా అంత వైభవంగా చేశాడు. ఆ రోజునే సాయి మరొక భక్తునికి స్వప్న దర్శనం ఇచ్చి ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు. త్రైమాసికం అప్పుడు 5000 ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానాలతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగును. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగును అధ్యక్షుడిగా ఉండేవారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21 సంపూర్ణం.